చక్కగా లక్ష్మీ దేవస్థానాలు చక్కగా ఇస్తారు. ఈ యొక్క ఈ డబ్బులు మనందరికీ కూడా అక్కడేది సహస్రానికి రాజమౌళి ప్రధానిక కాశీ రామేశ్వరాదేవి పరాణ్యమి నిజం చేత ఇటువంటి డబ్బులు స్థానానికి చూసినట్లయితే 1000 సహస్ర 1000 సార్లు అష్టమే వేగం చేత అవడం మనం పొందవస్తాంట. రాజభోగం చేయడం సామాన్యమైన విషయం కాదు. రాజభోగం చేసిన దాంతో సమానం అవుతుంటారు. అటువంటి రాజభోగం వస్తుందో ఈ తత్వోత్సవం చూడటం ద్వారా మనకి అందుబాటులో వస్తుందని చెప్పి చెప్పబడుతున్నా. కాశీ రామేశ్వరి ఎంత బలవాన్ని అయితే పొందాలనుకుంటున్నామో ఈ అంతర్వేద వ్యక్తుల దేవస్థానంలో వివాహాన్ని చూసి నదీ వివాహాన్ని చూసిన పొందుతామని చెప్పి దాని చక్కని దృష్టాంతాన్ని ఈ యొక్క స్వామివారి నదీ విహారం ద్వారా మనకి తెలియజేస్తున్నా. ఏ ఉత్సవం సమాప్రోది సమాధాప్రోది సంతోష. అటువంటి స్వామి యొక్క విహారం ద్వారా మనకి అనేక వర్గాలు పొందుతున్నాయి. మన దృష్టమైతే భూమండలంలో చక్కగా కుంభమేళ జరుగుతోంది. చక్కగా కుంభమేళ జరుగుతూ ముగింపుకు వస్తున్న దశలో మన అంతర్వేద స్వామి యొక్క విహారం చక్రవర్తులు చక్కగా ఆనందం చక్కగా స్వామివారి యొక్క నదీ విహారం చేస్తున్నారు. ఆ నదీ మాదిరి ఒక నిండు సంకల్పాన్ని నదీ మాదిరి ఒక నిండు అందాన్ని కూడా ఈ యొక్క దేవాలయ నిర్మాత గారు చక్కగా సమకూర్చారు. అందుకే అటువంటి నదీ విహారం ద్వారా మనందరికీ కూడా స్వామి యొక్క కుంభమేళాలు కూడా ఈ యొక్క నదీ నిర్మాణం ఈ రథోత్సవం యొక్క విహారానికి చూసినట్లయితే తపోత్సవాలు చూసినట్లయితే మనకు కలుగుతుందని చెప్పి మనకి శాస్త్ర ప్రమాణం ఉంది. అంచేత అటువంటి నదీ విహారం పూర్వపర్యాయం ప్రదక్షిణ చేస్తూ మనందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాక. ఎందుకంటే ఆనందమే మనిషికి కావాలి, ఆనందమే కేవలం అని చెప్పి చెప్పబడుతున్న వేదాలు చెప్తారు. ప్రాణమంతా కూడా ఆనందమయంగా ఉండాలి. పంచ గోచాలనేవి ఉంటాయి. దాంట్లో అన్నమయ కోసం ఎలా ఉండగానే ఆనందమయ కోసం కూడా ఉంటుంది. అటువంటి ఆనందమయ కోసం కూడా మనం భగవంతుడి యొక్క ఆనందాన్ని దైవికంగా పొందాలి. రకమైతే ఆ యొక్క రథోత్సవాన్ని యొక్క దర్శనాలు వ్యవహరిస్తూ ఉంటాయి. అటువంటి సర్వదేవతలు గురించే సమయంలో స్వామి యొక్క విహారం చేస్తూ అందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అటువంటి ఆనందం పొందుతున్నాం. కేవలం లక్ష్మీ దేవస్వామి వారి చూడటానికి వచ్చేయండి భక్తులే కాకుండా ఆ యొక్క సమస్త రాగమయంలో ఏ దేవతలు చెప్పబడతాయో ఆ దేవతలే కూడా స్వామివారి చూడటానికి వస్తూ ఉంటారు. వచ్చి వేసి ఆ దేవాలయం చేస్తూ ఉంటారు. లక్ష్మీ భక్తులు కాపాడవయ్యా, వారు అజ్ఞానంతో తొలగిరే అనేక తప్పులు చేసినా దృష్టాంతమే ఈ భగవంతుడు ఈ నదీ విహారం ద్వారా మా అందరికీ కూడా సులభంగా భగవంతుడు చాలా సులభండి. భగవంతుడు మనకి ఎంత సులభమైనటువంటి ఎందుకంటే ఎక్కడో రాక్షసుడు ఉంటారు. సంపన్నులు రావాలంటే వచ్చేస్తారు ఆయన. చూడండి ఆయన కోరికలు అలా ఉంటాయి. రాష్ట్రం యొక్క కోరికలు ఎలా ఉన్నా భగవంతుడికి అందరిగా ఒకే గుణం ఉంటుంది. సులభంగా అవతారం చేసి మనందరికీ కూడా కళా ప్రకల్ప చేస్తూ ఉంటారు. అటువంటి లక్ష్మీ దేవస్వామి భక్తులుగా మనవంతరం మనందరి యొక్క జన్మ కూడా జగదాతం పొందుతున్నారు. ఇటువంటి సందేహం లేదు. లక్ష్మీనరసింహ మమదేవి కరావలంబ ఎల్లప్పుడు లక్ష్మీనరసింహస్వామి నామాన్ని నా హృదయం ద్వారా చూసేటువంటి శక్తిని నాకు ప్రసాదించినటువంటి ఒక మంత్రాన్ని మనం అనుకుంటూ ఉండాలి. లక్ష్మీనరసింహ మమదేవి కరావలంబ గోవింద గోవింద గోవింద.
స్వామి యొక్క విహారాలు మూడు కూడా పూర్తి చేసుకోబోతున్నాం. స్వామి వారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా చక్కగా సంతోషంగా క్షేమంగా ఉండాలి అనేది ఒక మంచి ఉద్దేశంతోనే చక్కగా హైందవ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగానే స్వయంగా ఎస్పీ విజయోత్సవ క్షేత్రంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు ఆఖరి చక్కగా చక్రోత్సవం మీద స్వామివారు వహిస్తూ ఉంటే పుష్కరిని స్వామి పుష్కరిని ఏదైనా చేయలేకుండా వేస్తారా స్వామి జ్ఞానానికి పండుగ కుమారుగా పుట్టారు. రూపాయ వివిధేదాంతవేదాయ సుజనచిత్తకామితాయ సుభగమంగళం రామదాస మృదుల హృదయ కామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. గురుగారు బాగున్నారా? మరి ఈరోజు అద్భుతమైనటువంటి